గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అలా కూడా జరుగుతున్నాయి. ఆ కంపారిజన్ కూడా చూస్తున్నాను నేను ఈ మధ్య రివ్యూస్ లో కానీ ఆ సినిమాలు ఈ సినిమాలు అట్లాంటి క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు. ఆయన వాయిస్ చూస్తే ఇరిటేషన్ ఉంటాయి. సో నేను వ్యూస్ తప్పనట్లా, కానీ క్యారెక్టర్ బట్టి ఒక రాక్షసుడు చేస్తున్నాను అనేసరికి నేను ఏమ్మా బాగున్నావా అన్నాను అనుకో, బాగున్నావా అంటేనే కదా రాక్షసుడు. అరే వాయిస్ ఇరిటేటింగ్ ఉంది అంటే రాక్షసుడు చేసిన క్యారెక్టర్ రాక్షసులాగే ఉండాలి. ఇట్రా అక్షం తీసుకుంటావా, ఆ క్యారెక్టర్ అలాంటిది కాదు, స్వామి ఇట్రా తీసుకుంటాం. క్యారెక్టర్ బట్టి పర్ఫార్మెన్స్, క్యారెక్టర్ బట్టి మాడ్యులేషన్, క్యారెక్టర్ బట్టి ఇప్పుడు నేను ఉన్నాను నేనే బంద్ర ఇల్లి ఒప్ప మాత్ర సాయితానే అని కేజీఎఫ్లో చేసాను. అది నా వాయిస్ కాదుగా, నా వాయిస్ ఇది కదా. అది ఎక్కింది బాగుంది, ఇది ఎక్కడ ఇంకోటి ఎక్కలేదు వాయిస్. ఇట్ ఈస్ నాట్ ది వే. క్యారెక్టర్ బట్టి చేస్తూ ఉంటాం. శకుని ఏంటంటే శకుని ఒరిజినల్ శకుని ఎలా ఉండేవాడు ఎవరు చూడలే, కానీ శకుని అనేసరికి ఆ పార్టికల్కి పితుహో అని ఆ పర్ఫార్మెన్స్ చేస్తేనే శకుని రైట్ కదా. రాయలసీమలో నేను నిజంగా చెప్తున్నాను, రాయలసీమలో పబ్లిక్లో తొడగొట్టిన ఎవరిని చూడలే. వాళ్ళు ఊర్లో ఏం కొట్టుకుంటారేమో తప్ప, కానీ సినిమాలో బాలయ్య పాట చిరంజీవి పాట అంటే ఇంద్ర అని చూసాం. ఎన్టీఆర్ పాటను కొడుతుంటే అది అని చూసాం. అది దట్స్ ది వే ఇట్ గోస్. ఆడియన్ని మనం ఏదైనా సినిమా అనేది ఎనౌన్స్ చేయడమే కదా. ఒరిజినల్గా జరిగినట్టు ఒరిజినల్గా తీస్తే ఎవరు ఏ పుస్తకాలు కూడా చూడరు. ఆ ఎనౌన్స్మెంట్ ఉంటే, ఆ సినిమాటిక్ ఉండి, ఆ పర్ఫార్మెన్స్లు అవన్నీ ఇట్ విల్ యాడ్ ఫర్ ది ఫిల్మ్ ఆడియన్ టు రిపీట్ టు సీ ది ఫిల్మ్. మీ విషయంలో ఇంకొక ఆ మూమెంట్ అనేది కూడా మన ప్రేక్షకులకు అందించింది ఏంటంటే, అఖండ మూవీలో మీరు మనలో అంటే అక్కడ బాలకృష్ణ గారిని ఎలివేట్ చేసి ఆ డైలాగ్ ఒకటి ఉంటుంది సార్, దాని తర్వాత వచ్చే షాట్ ఒకటి ఉంటుంది సార్, లిటరలీ థియేటర్స్ అన్ని ఎరప్ట్ అయిపోయి ఆ కైండ్ ఆఫ్ మూమెంట్ అనమాట. మీరు ఆ వాయిస్తో మీరు చెప్పడం కానీ అమ్మా మేము పలుకుతే భూతాలే పలుకుతాయి. అదే ఎగ్జాక్ట్లీ సార్. నేను పలికితే భూతాలే పలుకుతాయి, ఆయన పలికితే భూతనాథుడే కదులుతాడు అంటారు. తర్వాత ఇంకొకటి కూడా ఉంటుంది సార్, అంటే మనోళ్ళలో ఉండేది ఇప్పుడు మనిషి కాదు శివుడు అనే. అవునవును, నాకు కరెక్ట్ రావట్లేదు. అయిపోయింది కదా, అయిపోయింది. టూ కూడా ఎలా ఉండబోతుంది సార్ అఖండ 2? అంటే వాళ్ళకంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది టూ. ఎందుకంటే బేసిక్లీ కాంతారా వస్తుంది, మనకి తెలియకుండా చిన్న వైబ్రేషన్ వస్తున్నాయి. అఖండ 2 అనే ఒక వైబ్రేషన్ వస్తుంది. ఏంటంటే ఆల్రెడీ 1లో అంత విషయం ఉండడం వల్ల ఆల్రెడీ చేసిన వాళ్ళు 2 చేస్తున్నారు, అదే చేసిన వాళ్ళు 2 చేస్తున్నారు కాబట్టి ఇంకెంత జాగ్రత్త. అది భయపడగారు చెప్పాలా, చాలా జాగ్రత్త. అది వాళ్ళిద్దరు కాంబినేషన్, వాళ్ళన్న ఇదేను బోయపాటి గారిది. ఇంకా అసలు అది పూనకమే థియేటర్లో చూసుకోండి అంతే. ఈసారి దసరాకి మొత్తం బాగుంటాయి. అంటే 1980sలో ఆ టైంలో ఖైదీ సినిమా చూసేటప్పుడు మీకు వచ్చిన ఆ ఫీల్ ఇప్పుడు మళ్ళీ విశ్వాంబరావులో చిరంజీవి గారితో చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? అంటే అన్నయ్యతో నేను కెమెరా అసిస్టెంట్గా చేశాను. ఆజ్కా గుండరాజ్ అంతా నేను కెమెరా అసిస్టెంట్ అన్నయ్యతో. ఏ మూవీకి సార్? ఆజ్కా గుండరాజ్ అని మన హిందీ జెంటిల్మెన్ హిందీ. ఓకే, జెంటిల్మెన్ హిందీ, ఆజ్కా గుండరాజ్, గ్యాంగ్ లీడర్ హిందీ, సారీ గ్యాంగ్ లీడర్ ఓకే, ఎన్ఎన్సిపి డైరెక్షన్లో. అంతేనా? అంతే. ఎన్ఎన్సిపి గారి డైరెక్షన్లో జరిగింది. అంటే తేజాబ్ చేశారు కదా, ఆయన డైరెక్షన్లో పిఎస్ ప్రకాష్ గారి కెమెరా, నేను ఆపరేటివ్గా చేశాను ఆ సినిమాకి. ఇంకా అంతకు ముందు కూడా పరిచయాలు ఉన్నాయి ఇంట్లో మాకు, అన్నయ్య ఫ్యామిలీతో కానీ బాగా. అలా 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 కొంచెం 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 ఏమైపోయిందంటే మధ్యలో ఇండస్ట్రీలో వచ్చిందని డైరెక్టర్ అవ్వడం, ఇంకా అలా అలా కలిసి బాగా ఉండింది. కానీ నేను ఎప్పుడు అన్నయ్యతో, టు బీ ఫ్రాంక్ విత్, అన్నయ్యతో నేను యాక్ట్ చేస్తాను, ఎందుకు నేను యాక్టర్గా చెప్పలేదు, ఎప్పుడైనా డైరెక్ట్ చేస్తానేమో అనే ఒక ఫీలింగ్ ఉండేది తప్ప యాక్టింగ్ అన్నది నేను నిజంగా ఊహించింది అన్నయ్యతో. అంటే అన్నయ్యతో చేస్తే చాలరా అన్ని ఆర్టిస్టులు ఒక 100 మంది దాకా నేను చూసుంటా నా లైఫ్లో. నేను చెప్పేది తర్వాత లైమ్ లైట్కి వచ్చిన ఆర్టిస్టులే, లైమ్ లైట్లో ఉన్నప్పుడే చెప్పిన మాటలు ఇవి. ఈ సినిమాలో ఒక్క నిమిషం పడితే వాళ్ళు ఉంటుంది చిన్నదైనా
అలాగూ సడన్‌గా నాకు మన వశిష్ఠ్ ఫోన్ వశిష్ఠ్. చేసి ఇలాగూ గురూజీ వేషం ఇది గురూజీని పిలుస్తున్నాను. వేషం ఇది అన్నాడు. ఏంటండి నాకప్పటికి ఆ హీరో చెప్పట్లే. ఎవరు మెగాస్టార్. ఫస్టే ఐ వాస్ ఆ! థ్రిల్డ్ ఓహ్! అనుకున్నా. కట్ చేస్తే అన్నయ్య ఎంట్రీ, నా ఎంట్రీ ఒకేసారి. లొకేషన్‌లో ఇది షెడ్యూల్ గూడా. ఆ! బిగినింగే. సినిమా బిగినింగ్ మాతోనే స్టార్ట్ అయింది. ఓకే. వెళ్తే ఆ అక్కడ చూస్తే మా ఇద్దరికే మొత్తం జరుగుతోంది వర్కు. హ్మ్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అప్పుడు అన్నయ్య అయితే అల్టిమేట్ అండర్‌స్టాండింగ్ గాని స్పాట్‌లో ఎక్కడ ఇంత ప్రెషర్ ఫీల్ అవ్వం. అన్నయ్య దగ్గర రజనీకాంత్ గారి దగ్గర కూడా అంతే. రజనీ సార్ దగ్గర కూడా. యాహ్! ఇంత కూడా అసలేంటో ఇంకా మనమే కొంచెం ఎక్కువ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే నాకు. మనం కొంచెం ఎక్కువ చేసినట్టున్నాయి వాళ్ళ స్పాట్‌లో అని. ఎందుకంటే అలా ఉంటారు ఆయన. ఓకే. అన్నయ్య కూడా అంతే. వాళ్ళ అన్నయ్య కూడా అంతే. అస్సలు మాకు 'హరిహర వీరమల్లు' కూడా పవన్ కళ్యాణ్ గారితో అంతే. కాకపోతే మొన్న చేసిన షెడ్యూల్‌లో పాపం ఆయనకి ఎక్కడ టైం ఉండేది టైం పాపం. లేదు. అక్కడ కూడా టు బీ ఫ్రాంక్ అండి స్పాట్‌గా ఆయన ఎంటర్ అయ్యేంత వరకే మేము డెప్యూటీజంలో చూసామని ఆయన్ని. హ్మ్. అంటే ఆ హోదా గాని, యాహ్! ఇది గాని ఎందుకు ఉంటుంది కదా! ఇట్స్ ప్రోటోకాల్. అంత పోలీసులు, గీలీసులు, జనం, గినం, కార్స్, పీఎస్‌లు, గీఎస్‌లు అందరూ వచ్చేవారు. ఇది బయట ఎందుకు మేము క్యానవాన్ దగ్గర ఉంటాం కదా! హ్మ్. ఆర్టిస్టులుగా. మిగతా అందరూ లోపల ఉంటారు షూటింగ్ స్పాట్‌లో. మేము క్యానవాన్ దగ్గర ఉంటాం. వచ్చినప్పుడు మేము ఉంటాం ఆయన వస్తున్నప్పుడు చూస్తాం కదా! క్యానవాన్ నుంచి అదే ఆయన రెడీ అయిపోయి క్యారవాన్ దూరంగా ఉంటుంది. వెళ్ళిపోయి క్యారవాన్ రెడీ అయిపోయి వీళ్ళందరూ ఇటుంటారు హ్మ్. పోలీసులందరూ. ఆయన కొంచెం క్యారవాన్ అక్కడి వరకు వెళ్ళిపోయి అట్నుంచి ఆయన లోపలికి వచ్చేయొచ్చు. ఆయన లోపలికి వచ్చినప్పుడు మేము వెళ్ళిపోయేవాళ్ళం. వన్సు పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవ్వడము వి మాకింత కూడా ఇప్పుడు ఈవెంట్లు జరుగుతాయి కదా! హ్మ్. అస్సలు అలాంటివి ఏమీ లేదండి. ఓకే. నాట్ ఓన్లీ యాక్టర్స్ మా వరకు రారు. ఎందుకంటే మేము మేకప్‌లు, గీపులు ఉండవు. చిన్న టెక్నీషియన్స్ కూడా ప్రాబ్లమ్ లేదు. ఎవరికి వాళ్ళు హ్యాపీగా రిలాక్స్‌గా లైక్ అంతకుముందు ఎలాగైనా హీరోగా వచ్చి చేసి వెళ్ళిపోయేవారో నిజం చెప్పండి అంతకంటే సింపుల్‌గా వచ్చి చేసుకెళ్ళిపోయారు ఇక్కడ. ఓకే. దానికంటే సింపుల్‌గా చేసుకెళ్ళిపోయారు ఇక్కడికొచ్చి. సూపర్. అసలు లోపల అట్మాస్ఫియర్ వచ్చేది కాదు లోపలికి. హ్మ్. ఇది గవర్నెన్స్ లేకపోతే అవేం లోపల అసలు లోపల నేను చూడలే. ఏదైనా ఉంటే పాపం ఆయన చేసుకునేవారు కాదు. హ్మ్. వెళ్ళి చిన్న టెంట్ ఉంటుంది లోపలికి వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళ పిఎస్‌లతో బయట వరకు వచ్చారు. బయటకొస్తే మా అందరితో మాట్లాడేవారు. మా అందరితో సరదాగా ఉండేవారు. పెద్దవాళ్ళు అంటుంటారు చూడండి సార్. ఏదైనా సమస్యలుంటే బయటే అంటే ఇంటి బయటే పెట్టేసి ఇంట్లోకి రావాలి అనే కైండ్ ఆఫ్‌లో కరెక్ట్. సో, సినిమా అనేది లాగా జీవితంలో అవును ఖచ్చితంగా అంతే కదా! ఎందుకంటే యాహ్! ఇది సినిమా. ఇప్పుడు ఆయన కంఫర్ట్‌గా ఉండాలి. మేము కంఫర్టబుల్‌గా ఉండాలి. హ్మ్. మేము కంఫర్టబుల్‌గా ఉంచుకుంటూ ఆయన కంఫర్టబుల్‌గా చేసుకోవాలి మేము. చేసుకోవాలి. ఎందుకంటే టోటల్‌గా అక్కడ ఇప్పుడు ఇంటర్వ్యూ యాహ్! మీరు మీరే, నేను నేనే. హ్మ్. బట్ అక్కడ అలా కాదు కదా! నేను అబ్దుల్లా అయితే ఆయన హరిహర వీరమల్లు. మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. యాహ్! అక్కడ పెర్ఫార్మ్ చేయాలి. యాక్ట్ చేయాలి. అక్కడ ఇవన్నీ కనిపియకూడదు. వెనకాల ఉండేవన్నీ కనిపియకూడదు. హ్మ్. జనరల్‌గా కనిపిస్తాయి. మనకైతే మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చూడంగానే ఓహ్! డెప్యూటీసీఎం ఇది అని మనకి మనిషి వెనకాల జనంలో మనిషి అని యాహ్! కనిపిస్తుంది. బట్ ఆయన బిహేవియర్‌లో దేంట్లో ఎక్కడ కనిపియదు. హ్మ్. అలాగే ఈ బిహేవియర్ అంటే ఉండింది. చాలా బాగుండేది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ కంఫర్ట్ అండి. వెరీ కంఫర్ట్ వర్కింగ్ ఆల్ ది నేను చెప్పి అందరు హీరోలతో ఇవాళ ఉండే కంఫర్ట్ జోన్స్ అయితే మాత్రం ప్రాబ్లమ్ లేదు. అందరూ చిన్న పెద్ద అని కాదు. బట్ వాళ్ళైతే ఇంకా టూ మచ్ పెద్దవాళ్ళైతే. హ్మ్. మరి చిన్నవాళ్ళు కూడా చాలా క్లోజ్‌గా ఎందుకంటే అందరూ ఎవ్రీబడీ నోస్ మీ పర్సనల్లీ యాస్ ఎ డైరెక్టర్, యాస్ ఎ సీనియర్ ఇండస్ట్రీ మ్యాన్. ఇంకోస్ అందరూ బానే ఉంటారు. అంటే మీరిప్పుడు చేస్తున్న మూవీస్ అనేది కూడా అన్ని భారీ బడ్జెట్ మూవీస్.